హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ త్రీ. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 37. ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తర్వాత చూసుకోవచ్చు కదా ఆ వర్క్ అంటాడు తన ఛాంబర్ కి తీసుకెళ్తూ పూజని ప్రకాష్. ఇవాళ స్ఫూర్తి గారి చేతులతో కొత్త యూనిట్ స్టార్ట్ చేయాలని అంటూ ఆగిపోతాడు హాస్పిటల్ సూపర్వైజర్. ఆశ్చర్యపోయాడు ఆ మాటకి ప్రకాష్. అలాగే పూజ కూడా వెంటనే నవ్వుకుంటూ ఈ సాంకేత్ ఏది చేసినా ఒక ప్లాన్ తో పర్ఫెక్ట్ గా చేస్తాడు, అదే నచ్చుతుంది నాకు అని. బంగారం, ఇది మన ఛాంబర్ అంటూ చూపిస్తాడు ప్రకాష్ లోపలికి తీసుకెళ్లి. చాలా పెద్దగా ఉంటుంది, మంచి డెకరేషన్ తో. అలా చుట్టూ చూస్తూ ఉండగా ఒక చోట వాల్ కి పూజ చిన్నప్పటి ఫోటో చాలా పెద్ద ఫ్రేమ్ లో ఉంటుంది. నానా, ఇది నా చిన్నప్పటి ఫోటోయేనా అంటూ దగ్గరికి వెళ్లి చూస్తుంది. పూజని పెంచిన తల్లి సుజాత కూడా సేమ్ ఏజ్ లో కొన్ని ఫోటోలు తీయించింది. అలా తను చిన్నప్పుడు ఎలా ఉండేదో ఐడెంటిఫై చేసుకుంది పూజ. ఆ పిక్ లో పట్టు బట్టలతో, చేతులకు అవే బంగారు గాజులతో చాలా ముద్దుగా ఉంది పూజ. ఆ బ్యాంగిల్స్ గుర్తుపట్టావా అని నవ్వుతూ అడుగుతాడు ప్రకాష్, చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని. ఎస్ నానా అంటూ నవ్వుతూ సైడ్ హక్ చేసుకుంది పూజ. వీళ్ళు మాటల్లో ఉండగా సాకేత్ వస్తాడు. హాయ్ సార్ అంటూ. హాయ్ యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ మై బాయ్ అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు ప్రకాష్ సాకేత్ ని. అలా గట్టిగా పట్టుకున్నప్పుడు వెనకాల పూజపై సాకేత్ చూపు ఆగిపోతుంది. మళ్ళీ తనని తను కంట్రోల్ చేసుకుంటూ గుడ్ సార్ అంటాడు సాకేత్. సాకేత్, నీకొక స్పెషల్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. షీఈ్ మై ప్రిన్సెస్ వెన్నెల అన్నాడు ప్రకాష్. ఓ, హ్యాపీ ఫర్ యూ సార్ అంటూ పూజని చూసి హాయ్ వెన్నెల అంటాడు సాకేత్. బంగారం, తను సాకేత్, నా ప్రాణ స్నేహితుడైన శర్మ కొడుకు. శర్మ అంకుల్ కూడా యుఎస్ లోనే ఉంటారు అంటాడు. హాయ్ అండి అంటూ నవ్వుతూ విష్ చేస్తుంది పూజ. ఆమె నవ్వుకు ఇంకా పడిపోతాడు సాకేత్. అక్కడ మన హాస్పిటల్లో మేమిద్దరం రన్ చేస్తున్నాం. ఇండియాలో మన హాస్పిటల్ ని వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నాడు అని చెప్తాడు ప్రకాష్. అవునా నాన్న, జనరల్ గా అబ్బాయిలు యుఎస్ లో ఉంటే డాడీలు ఇండియాలో ఉంటారు కదా, మరి ఇక్కడ ఎందుకు రివర్స్ అని అడుగుతుంది పూజ. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. అవును కదా, ఇప్పటి వరకు నాకు ఆలోచన రాలేదు నాన్న అంటాడు ప్రకాష్ గారాబం చేస్తూ పూజని. ఎందుకంటే యుఎస్ లో ఉన్న వాళ్ళ బ్రెయిన్ కంటే ఇండియాలో ఉన్న వాళ్ళ బ్రెయినే షార్ప్ గా పనిచేస్తుంది కాబట్టి అంటుంది పూజ నవ్వుతూ. ఈసారి ఇంకా నవ్వుతారు అందరూ రైట్ అంటూ. ఆ తర్వాత స్కానింగ్ డిపార్ట్మెంట్ కి వెళ్తారు. అక్కడ కొత్త మిషనీలు రెడీగా ఉంటాయి. పూజ చేసిన మిషనీలకు టెంకాయ పూజతో కొట్టిస్తారు. ఆ తర్వాత అన్ని మిషనరీని తానే స్విచ్ ఆన్ చేస్తూ స్టార్ట్ చేస్తుంది. అందరూ క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత ఫొటోస్ అండ్ ఎవరికి వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు. చాలా హడావిడిగా జరుగుతుంది 1 అవర్. పూజ చాలా డీసెంట్ గా ఉంటుంది, అత్యుత్యాసం అస్సలు చూపించదు. సాకేత్ పూజని చూస్తూ ఉంటాడు. చాలా మంది అమ్మాయిల్ని చూశాడు, కానీ అందంతో పాటు అనకువ అమాయకంగా ఈ అమ్మాయి కనిపించింది. అలా అని సాకేత్ కూడా ఏమి తక్కువ కాదు. దాదాపు రానాలాగే మంచి ఫిజిక్ తో హ్యాండ్సమ్ గా ఉండి అమ్మాయిల్ని ఇట్టే ఆకర్షిస్తాడు, కానీ ఏ అమ్మాయిని పట్టించుకోడు. బట్ ఫస్ట్ టైం తనని ఒకరు పట్టించుకోవడం లేదు, అది వెన్నెల మాత్రమే. అందుకే ఇంకా తనపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది సాకేత్ కి. వాళ్ళకి లంచ్ ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళ కేటాయించిన టేబుల్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు. వాళ్ళతో పాటు సాకేత్, మరొక 3-4 సీనియర్ డాక్టర్స్ కూడా. నెంబర్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. పూజ మాత్రం కర్డ్ రైస్ కి మాత్రమే సర్వ్ చేస్తాడు ప్రకాష్. ఆ తర్వాత అందరితో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటారు. పూజ సైలెంట్ గా తింటూ ఉంది. వాట్ వెన్నెల, మీకు ఇక్కడ డిషెస్ నచ్చలేదా? కర్డ్ రైస్ మాత్రమే ఎందుకు తింటున్నారు అని అడుగుతాడు సాకేత్. నో, అలాంటిది ఏమీ లేదు. నేను అసలు ఎన్ని తినను. అండ్ ఇవాళ ఫ్రైడే, సో ఫాస్టింగ్ నేను. అసలు బయట కూడా తినకూడదు, బట్ హాస్పిటల్ కూడా గుడితో సమానం కదా, అందుకని తింటున్నా అంటుంది పూజ.
తన ఇన్నోసెంట్ మాట్లాడే విధానం, మాటలలో మెచ్యూరిటీ బాగా నచ్చేశాయి సాకేత్ కి. సో నైస్, నిజంగా మీలాంటి అమ్మాయిలు చాలా రేర్. రియల్లీ నైస్ మీటింగ్ యూ అన్నాడు సాకేత్ మరొకసారి. థ్యాంక్ యూ అంటుంది. అతిగా పొగిడేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ పూజ. ఫినిష్ అవుతుంది. వెన్నా, యూ హ్యావ్ ఐస్ క్రీమ్ అన్నాడు ప్రకాష్. నో నా, మన ఫ్యామిలీ డాక్టర్ ఐస్ క్రీమ్ వద్దన్నారు అంటుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని పూజ. అంతకు ముందు రోజు నైట్ ఐస్ క్రీమ్ తింటుంటే సువర్ణ కోప్పడింది. అది గుర్తుకు వస్తుంది ప్రకాష్ కి. నవ్వుతూ యూ నాటీ గర్ల్ అంటాడు. ఇంకా అక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేస్తారు. హాస్పిటల్లో అన్ని యూనిట్లు చూసి పూజ చేత్తో కొంతమంది పేషెంట్స్ కి ఫ్రూట్స్ పంచి పెట్టించి ఇక వెళ్తాం అంటారు ప్రకాష్. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సాకేత్ బయటికి వస్తాడు. గుడ్ డెవలప్మెంట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటాడు ప్రకాష్. థ్యాంక్ యూ అంకుల్ అంటాడు. ఓకే బాయ్ అని చెప్పి స్టార్ట్ అవుతారు. పూజ కూడా బాయ్ చెప్తుంది సాకేత్ కి. పూజ ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే ఏదో అనోన్ నంబర్. లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో అని ఒక గంభీరమైన మెయిల్ వాయిస్ వినిపిస్తుంది. ఎవరండి అని అడుగుతుంది పూజ. మిస్ స్ఫూర్తి కాకర్లా అని అడుగుతాడు అటువైపు నుంచి. అవును, మీరెవరు అని అడిగింది. మీకు బాగా కావలసిన వాడిని అన్నాడు. 2 సెకండ్లు మౌనంగా ఉండి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మీరు అని అడిగింది. చెప్పు కదా మీకు బాగా కావలసిన వాడిని అని, ఇంకా అడుగుతున్నారు, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందా ఆ మాట అన్నాడు అతను. పిచ్చి మాటలు నాకు నచ్చవు. ఇంతకీ ఎవరు మీరు, మీకు ఎవరు కావాలి వీలైనంత సౌమ్యంగా అడిగింది పూజ. నేను పూజారిని అంటాడు. అవునా, మరి పూజ చేసుకోకుండా నాకెందుకు కాల్ చేశారు అడుగుతుంది కోపంగా పూజ. పూజనే చేసుకోవడానికి కాల్ చేశాను అంటే నా దేవత ఎక్కడుంటే అక్కడే పూజ చేసుకోవాలి కదా అంటాడు నవ్వు వస్తున్నా ఆపుకుంటూ. రానా సార్ మీరేనా అంటుంది ఆశ్చర్యంగా పూజ. వాడెవడు, ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు మీకు పూజారులు అంటాడు కోపంగా ఫోన్లో వ్యక్తి. రేయ్, ఎక్కువ మాట్లాడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. అసలు ఎవడ్రా నువ్వు, పని పాట లేకుండా నాకు కాల్ చేస్తున్నావు అంటుంది. రానాని అలా అనేసరికి కోపం వచ్చేసింది పూజకి. అరే, ఆ రానాని అంటే నీకెందుకు అంత కోపం, మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అని అడిగాడు. ఉంటే నీకెందుకు చెప్పాలి, అసలు ఎవరు నువ్వు, ఎందుకు కాల్ చేసావు, ముందు ఆ విషయం చెప్పు అంటుంది పూజ కోపంగా. అరే, నిన్న కారులో కనిపించారు, చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది, ఫాలో అయ్యాను, తర్వాత తెలిసింది ప్రకాష్ కాకర్లా కూతురు అని. సరే, మీ స్థాయికి నేను కూడా సరే తూగుతాను కదా అని ట్రై చేసుకుందామని కాల్ చేశాను, అది కూడా తప్పేనా అంటాడు. సారీ మిస్టర్, నేను ఆల్రెడీ కమిటెడ్ అంటుంది పూజ. ఎవడు వాడు డౌట్ఫుల్ గా అడుగుతాడు అతను. మీకెందుకు చెప్పాలి, అండ్ వాడు వీడు అనొద్దు, మీకు కావాల్సింది చెప్పాను కదా, కాల్ కట్ చేయండి అంటుంది పూజ. అరే, నన్ను వదిలించుకోవడానికి అబద్ధం చెప్తున్నావేమో, ఎవరికి తెలుసు, అతను ఎవరో చెప్తే నేను మీకు మళ్ళీ కాల్ చేయను అన్నాడు. ఏపో అని కాల్ కట్ చేస్తుంది. మళ్ళీ చేస్తాడు, తను రెస్పాన్స్ ఇవ్వదు, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఆ సౌండ్ కి కిచెన్ లో ఉన్న సువర్ణ, వెన్నా నీ ఫోన్ మోగుతుంది చూడు నాన్న అంటుంది. ఓకే మా అని అరుస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏయ్, ఎందుకు కాల్ చేస్తున్నావు, చెప్పాను కదా కాల్ చేయొద్దని, మా నాన్నకి చెప్తా అంటుంది పూజ. ఓయ్ నాన్నకుచ్చి, నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావో చెప్పలేదు, చెప్పావనుకో మళ్ళీ కాల్ చేయను, ఇస్ ట్రూ అంటాడు. ఓకే, బాగా వినండి, మళ్ళీ కాల్ చేసి విసిగిస్తే పూజ మాట కంప్లీట్ అయ్యే లోపల ఓయ్ వార్నింగ్ తర్వాత ముందు చెప్పు అని కసురుతాడు ఫోన్లో వ్యక్తి. కొంచెం భయపడి సర్దుకుని నేను మా బావని లవ్ చేస్తున్నా అంటుంది పూజ. నువ్వు చేస్తే సరిపోతుందా, వాడు చేయాలి కదా అని మళ్ళీ అడిగాడు. వాడు వీడు అంటే చంపేస్తా, ఏమనుకున్నావు మా బావ గురించి, ఒక్క చేత్తో 100 మందిని కొడతాడు తెలుసా, ఆల్రెడీ నా కోసం చాలా మందిని కొట్టాడు, సో బీ కేర్ఫుల్ అని గొప్పగా చెప్పుకుంటుంది పూజ. ఏ, మీ బావకి ఒక్క చెయ్యి ఉందా, రెండో చెయ్యి లేదా అని వెటకారం చేస్తాడు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అనగానే సువర్ణ వచ్చి ఎవరు ఫోన్లో అని అడుగుతుంది పూజని. తెలీదమ్మా, ఫోన్ చేసి విసిగిస్తున్నాడు అంటుంది పూజ.
ఇటివ్వు అని ఫోన్ తీసుకొని హలో అంటుంది సువర్ణ. హలో మేడం, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అంటాడు. రే, ఎందుకురా నా కూతుర్ని ఏడిపిస్తున్నావు అంటుంది నవ్వుతూ. నీ కూతురు ఏడిస్తే అందంగా ఉంటుంది అందుకే అంటాడు. చాలే, చాలా ఎక్కువయింది, అది భయపడిపోతుంది అని అయోమయంగా చూస్తున్న పూజని చూసి, విన్నా రానా బావరా, ఇంకా గుర్తుపెట్టలే అంది సువర్ణ ఆశ్చర్యంగా. రానా సారా అని, అయ్యో ఆయన గురించి ఆయనకే చెప్పానా అని ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది పూజ, టెన్షన్ సిగ్గు కలిసిన నవ్వుతో. నీ వేషాలు నా దగ్గర కాదు, నేను గుర్తుపట్టనని అనుకుంటావా అంటూ నవ్వుతూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది సువర్ణ. అమ్మా, నేను బావ అనుకోలేదు అంటుంది పూజ. చిన్నప్పటి నుంచి ఇంతే, గొంతులు మార్చి మాట్లాడతాడు, ఫోన్లో తెగ ఏడిపిస్తాడు, కానీ నాకే దొరికిపోతాడు అంటుంది సువర్ణ. ఇంకేమన్నాడు ఆసక్తిగా అడుగుతుంది పూజ. నైట్ డిన్నర్ కి వస్తానన్నాడు అంటుంది సువర్ణ. ఫుల్ గా హ్యాపీ అయిపోతుంది ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తూ పూజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.